పేటన్ సతీమణి మరణం. వైద్య సహాయం కోసం ఆస్ట్రేలియా చేరుకున్న పేటన్ భార్య ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించసాగింది. ఆమె ధైర్యంగా తన బాధను పైకి కనబడనివ్వకుండా తనలోనే ఆ బాధనంతా దాచుకునేది. ఆమెను గమనిస్తున్న వారు ఆమె అనుభవిస్తున్న తీవ్రమైన బాధను ఏమాత్రం గ్రహించలేకపోయారు. అలాంటి తీవ్రమైన బాధలు అనుభవిస్తున్నప్పటికీ నవ్వుతూ అందరితో కలిసిమెలిసి తిరుగుడుండడంతో ఆమె సొంత పిల్లలే ఆమె బాధను గమనించలేకపోయారు. అయితే ఆమె మరణ సమయం సమీపిస్తుంది. ఉదయం వేళ ధైర్యంగా తిరుగుతున్నప్పటికీ రాత్రి సమయాల్లో ఒక్కొక్కసారి పిల్లలు నిద్రపోతున్న సమయంలో తాను భరిస్తున్న బాధను తొలగించమని రక్షకుణ్ణి కన్నీటితో మొరపెట్టేది. కొన్నిసార్లు ఆమె పిల్లలు ఆమె చేస్తున్న కన్నీటి ప్రార్థనలు వినగలిగారు. చివరికి ఆమె 1905 సంవత్సరం మే 16వ తేదీన మరణించింది. ఆమె మరణించిన కొద్ది రోజులకు పేటన్ రెండవ కుమారుడైన రెవరెండ్ ఫ్రెడ్ పేటన్ భార్య కూడా మరణించింది. అదే సమయంలో పేటన్ షెల్బర్గ్ అనే వ్యక్తితో కలిసి గుర్రం బండిలో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న పేటన్ చనిపోయేంతగా గాయాల పాలయ్యాడు. షెల్బర్గ్, పేటన్ ఇద్దరు గుర్రం బండిలో రైలు పట్టాలు దాటి వెళ్తున్నారు. అప్పుడే రైలు ఇంజన్ కూత శబ్దం విన్న గుర్రం భయపడి అదుపు తప్పింది. దానిని అదుపు చేయడానికి షెల్బర్గ్ ఎంతో ప్రయత్నించాడు. కానీ అది అదుపు కోల్పోయింది. ఈ గందరగోళంలో గుర్రం బండి పక్కకు ఒరిగిపోయింది. బండిలో ఉన్న పేటన్కు తీవ్రంగా గాయాలు తగిలి కదల్లేని స్థితిలో పడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పేటన్ను రైలు పెట్టెలోనికి తీసుకువెళ్లారు. అయితే అతనికి గాయాలు, దెబ్బలు మాత్రమే తగిలాయి, కానీ ఒక్క ఎముక కూడా విరగలేదు. తనకు ప్రియులైన ద్వీపవాసుల మధ్య సేవ కొనసాగించడానికి దేవుడు తనను కాపాడాడని పేటన్ విశ్వసించాడు. పేటన్కు తగిలిన దెబ్బలకు కట్లు కట్టారు. ఇక ఆనాటి సమావేశంలో పేటన్ ప్రసంగం చేయలేడని అందరూ భావించారు. కానీ వృద్ధుడైన పేటన్ కట్లు కట్టబడిన స్థితిలో లేచి వాక్యం అందించడానికి వేదికపైకి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తనలో ఇంకా మిగిలి ఉన్న శక్తినంతా ద్వీపంలోని వారి రక్షణ కోసం వెచ్చిస్తానని చెప్పాడు. అక్కడ చేరిన వారంతా తమ ఆత్మల పట్ల భారం వహించాలని బోధించాడు. ఆ రోజున ప్రసంగం విన్నవారు ఎంతగా ప్రోత్సహించబడ్డారో తెలుసుకోవాలంటే ఆ రోజు వచ్చిన కానుకల మొత్తం చూస్తే తెలిసిపోతుంది. ఆ ఆదివారం పేటన్ మళ్ళీ 3 కూటాలలో ప్రసంగించాడు. పేటన్ బలహీన స్థితిలో ఉన్నప్పటికీ బ్రిటన్ దేశంలో ఉన్న తన స్నేహితులు ఇంకా మరికొంతమంది స్నేహితులకు వ్రాసిన ఉత్తరాల్లో ఆత్మల భారం పట్ల అతనికి ఉన్న సేవాదృష్టిని రుజువు చేస్తుంది. దేవుడు తనకు అనుగ్రహించిన జీవితంలోని ప్రతి అవకాశాన్ని అతడు దేవుని సేవ కోసమే వినియోగించాడు. తన బలహీన స్థితిలో సహితము ఇతరులను దేవుని చెంతకు నడిపించే నిరీక్షణతో సేవ చేయడం తనకు ఆనందం కలిగిస్తుందని అతడు చెప్పేవాడు. పదవీ విరమణ చేసిన మిషనరీగా ఉండడం తనకు ఏమాత్రం ఇష్టం ఉండదని అతడు తన స్నేహితులకు ఉత్తరాలు వ్రాసేవాడు. అతని భార్య మరణించిన తరువాత ఒంటరిగా అనీవా వెళ్లాలని ఎంతో ఆశించాడు. కానీ మిషన్ కమిటీ వారు అందుకు ఒప్పుకోలేదు. దాంతో అతడు ఎంతో నిరాశకు గురయ్యాడు. వృద్ధాప్యం మీద పడుతున్నప్పటికీ రోజుకు 1 ఆదివారం నాడు 3 కూటాలు నడిపించగల శక్తి తనకున్నదని అతని నమ్మకం. కొన్ని రోజుల తర్వాత పేటన్ ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాలు పర్యటించి సేవ కోసం ప్రేరేపిస్తూ ప్రసంగాలు చేశాడు. డోయిస్ పేరిష్లో పాస్టర్ గారు పేటన్ను ప్రసంగ వేదిక వద్దకు నడిపించినప్పుడు అతడు అనర్గళంగా, తేటగా, గంభీరమైన స్వరంతో బోధించాడు. అతిగా ప్రయాణాలు చేయడం వల్ల త్వరగా నీరసించి మరణించే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు ఎంత హెచ్చరించినప్పటికీ వాటిని పేటన్ లక్ష్యపెట్టలేదు. తన రెండవ కుమారుడు హోమ్ మిషనరీగా పనిచేస్తున్న నెరీమ్ పేరిష్ను దర్శించాడు. తన శరీరంలో ఎంత బాధ ఉన్నప్పటికీ ఒకసారి వేదికపై నిలబడ్డాడంటే అన్నీ మర్చిపోయి అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగం చేసేవాడు. చివరిసారిగా నెరీమ్కు 6 మైళ్ళ దూరంలో ఏర్పాటు చేయబడిన మీటింగుల్లో ప్రసంగించడానికి వెళ్ళాడు. అక్కడికి చేరేసరికి మరింత బలహీనమయ్యాడు. అక్కడున్నవారు అతన్ని ప్రసంగం చెయ్యవద్దని కోరారు. అయితే అతనిలో మండుతున్న సేవాభారం తిరిగి అతన్ని బలపరచడం వల్ల 45 నిమిషాల పాటు ఉద్వేగంగా ప్రసంగించాడు. పేటన్ కుమారులిద్దరూ ఆ సంఘంలో పరిచర్య చేశారు. ఈ సంఘంలో పేటన్ చేసిన ఈ ప్రసంగమే అతని జీవితకాలంలో చేసిన ఆఖరు ప్రసంగము. ఈ పర్యటన ముగిసిన తర్వాత పేటన్ తిరిగి కోలుకోలేని అస్వస్థతకు లోనయ్యాడు. పరలోక పిలుపు. పేటన్ ఆరోగ్యస్థితి క్షీణించిపోతున్నప్పటికీ డాక్టర్ల సలహాను లక్ష్యపెట్టకుండా చివరి దినాల్లో సంఘాలను హెచ్చరిస్తూ 15 రోజులు ప్రయాణం చేశాడు. ఈ ప్రయాణాల వల్ల అర్ధరాత్రి 1-2 గంటల వరకు నిద్రపోయేందుకు వీలుండేది కాదు.
ఉదయాన్నే లేచి ఇతర సంఘాలను దర్శించేందుకు వెళ్తూ ఉండేవాడు. ఇలాంటి కార్యభారం వల్ల అతని ఆరోగ్యం మరింత క్షీణించసాగింది. భరించలేని శరీర బాధలు అనుభవిస్తూ అతడు అనేక సమావేశాలు జరిపించాడు. డాక్టర్ల సలహాను నిర్లక్ష్యపెట్టి నిరిం పేరిష్కు ప్రయాణమవుతున్న సమయంలో కుండపోతగా కురుస్తున్న జోరు వర్షంలో చిక్కుకున్నాడు. అక్కడి నుండి 6 మైళ్ళ దూరంలో ఏర్పాటు చేయబడిన సమావేశంలో ప్రసంగించాడు. ఇదే అతని చివరి ప్రసంగం. అప్పటికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అతడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గ్లాస్గోలో ఉన్న అతని ఆఖరు సోదరుడు డాక్టర్ జేమ్స్ పేటన్ ఆకస్మికంగా మరణించాడన్న టెలిగ్రామ్ వచ్చింది. డాక్టర్ జేమ్స్ పేటన్ తన సోదరుడు జరిగించిన పరిచర్యకు జీవితాంతం వరకు ఎక్కువగా సహాయపడిన ఆదర్శ సోదరుడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు అత్యంత ప్రేమాభిమానాలు గలవారు. టెలిగ్రామ్ వచ్చే సమయానికి పేటన్ ఆరోగ్యం మరింతగా క్షీణించి ఉండడం వల్ల పేటన్ కుమారుడు ఫ్రాంక్ పేటన్ ఈ వార్తను మెల్లగా తన తండ్రికి తెలియచేశాడు. ఆ వార్త విన్న పేటన్ నిశ్రేష్ఠుడయ్యాడు. సేవలో ఎంతగానో సహాయపడుతున్న వారిని దేవుడు పిలుస్తాడా అన్న ఆలోచన అతనికి కలిగింది. కానీ క్రీస్తు తన సేవ నిమిత్తం ఇతర వ్యక్తులను సిద్ధపరచడానికి శక్తిగలవాడన్న దృఢ విశ్వాసం పేటన్ను ఆదరించింది. తనకు కూడా శక్తి సన్నగిల్లి దేహం పూర్తిగా క్షీణించిపోయి నైనందువల్ల అతడు త్వరలో క్రీస్తు సన్నిధిలో తన సోదరుడిని కలుసుకుంటానన్న నమ్మకంతో అతడు ఊరట చెందాడు. ఇక ఈ భూమిపై జీవించాలన్న కోరిక అతనిలో పూర్తిగా సన్నగిల్లిపోయింది. తన భార్య, సోదరుడు చేరిన క్రీస్తు మహిమరాజ్యం వైపుకు అతని దృష్టి మళ్ళింది. అనీవా ప్రజలపై అపారమైన ప్రేమ తప్ప అతని మనసులో ఇంకేదీ లేదు. అతనికి వైద్య పరిచర్య చేస్తున్న డాక్టర్ మాన్స్లీతో, డాక్టర్, నేను జనవరి నెలలో హెబ్రిడిస్ దీవులకు వెళ్ళగలనా అని ప్రశ్నించినప్పుడు డాక్టర్ మాన్స్లీ పేటన్ సేవానిర్తి పట్ల అత్యంత ఆశ్చర్యంలో మునిగిపోయాడు. చివరి రోజుల్లో మంచం పట్టి బలహీన స్థితిలో ఉన్న తన తండ్రి పేటన్ను దర్శించడానికి వైద్య వృత్తిలో ఉన్న పేటన్ మరొక కుమారుడు న్యూవేల్స్ నుండి వచ్చి తండ్రి వద్ద 10 రోజులు ఉన్నాడు. మరణశయ్యపై ఉన్న తమ తండ్రికి పరిచర్యలు చేసే భాగ్యం జాన్, ఫ్రాంక్ అనే 2 కొడుకులకు దక్కింది. పేటన్ను దర్శించడానికి వచ్చిన అనేకులైన వృద్ధ మిషనరీల సంభాషణలు వినే గొప్ప భాగ్యం చుట్టుపక్కల వాళ్లకు లభించింది. తన శరీరంలో తీవ్రమైన బాధ ఉన్నప్పటికీ ఆత్మలో ఉన్న గొప్ప ఆనందాన్ని గూర్చి తనను పరామర్శించడానికి వచ్చిన వారికి పేటన్ వివరించాడు. అనేకమైన ప్రాంతాల నుండి వచ్చిన అనేకుల పరామర్శల వల్ల పేటన్ ఎంతో ఆదరణ పొందాడు. 1907వ సంవత్సరం జనవరి 25వ నాటికి పేటన్ పరిస్థితి మరింత విషమించింది. తన కుమారుడైన ఫ్రాంక్ని తన దగ్గరకు పిలిచి తన సంతానంలో ఎవరూ తప్పిపోకుండా ఉండేలా మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఆదివారం నాడు పేటన్ సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అందరూ మంచం వద్దకు చేరి మోకరించి మౌనంగా ప్రార్థన చేశారు. చివరకు 1907వ సంవత్సరం జనవరి 28వ తేదీన పేటన్ పరలోకపు పిలుపు అందుకుని సర్వశ్రమల నుండి విముక్తుడయ్యాడు. అతడు మరణించే సమయంలో అతని ముఖంపై ప్రభవించిన పరలోక దర్శన వెలుగును చూసి అక్కడ చేరిన వారు పరిశుద్ధ సన్నిధిలో నిలబడిన అనుభవం పొందారు. ప్రెస్బిటేరియన్ సంఘంలో పేటన్ స్మారక ఆరాధన జరిపించడానికి ముందు అతని స్వగృహంలో ఒక సమావేశం జరిపించారు. సమాధి వద్ద గంభీరంగా ఆరాధన కార్యక్రమం జరిగింది. కామన్వెల్త్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటన్ జరిగించిన పరిచర్యకు జోహారులు అర్పిస్తూ తాను అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ తన సంతాప సందేశం పంపించాడు. ఆస్ట్రేలియాలో బరుండరా సమాధుల వద్ద దక్షిణ సముద్ర దీవుల్లో ఘనమైన పరిచర్య జరిగించిన మహానీయుడు డాక్టర్ జాన్ జీ పేటన్ దేహం పాతిపెట్టబడింది. అతడు తనకు నియమించబడిన సేవను సక్రమంగా నిర్వర్తించి దేవుని పిలుపును అందుకుని నిత్య విశ్రాంతిలో ప్రవేశించాడు. ప్రభువైన క్రీస్తు పేటన్ను, అతడు సంపాదించిన ఆత్మలను తండ్రికి సమర్పిస్తూ ఉండగా పేటన్ ఆనందంగా ఆయనను ఎదుర్కొన్నాడు.